సో అరటికాయ సగ్గు బియ్యం వడలు చేసుకోవడానికి అన్ని పెట్టేశానండి. ఒక్కసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించుకున్న అరటికాయలు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మనకు కావాలి. సో మాధవి గారు, మీ గురించి మాకు తెలుసు, అసలు చాలా మందికి అంటే తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇండస్ట్రీలో ఉంది? నేను చాలా చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. మా నాన్నగారు గొల్లపూడి రామచంద్రరావు గారు, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. మాది వచ్చి మ్యూజికల్ ఫ్యామిలీ, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అనమాట. రేడియో స్టేషన్లో చిన్నపిల్లల కార్యక్రమం ఉండేది, బాలానందం బాల వినోదం అనేసి. ఆ కార్యక్రమాలకి మా నాన్నగారు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. పాటలు పాడడం అప్పుడే అలవాటు. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్, అక్క చెల్లెలు? మేము మా అమ్మ నాన్నకి మేము 5 పిల్లలం అండి. సుజాత, సురేఖ, నా పేరు మాధవి, నేను 3, తర్వాత గొల్లపూడి కృష్ణ, తర్వాత మాధురి. ఓకే. సో పెళ్లికి ముందు మీ పేరు అంటే మాధవి గొల్లపూడి మాధవి ఉండేది, అది కాస్త రావురి మాధవి అయింది మ్యారేజ్ తర్వాత. సో ఇలా మ్యారేజ్ తర్వాత కూడా కెరియర్ ఇలాగే వెళ్తుంది, ఇటు సైడ్ ఎవరు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు? రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. మా వారు చాలా కోఆపరేటివ్. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది పాటలు అంటే, ప్రత్యేకంగా కూర్చోబెట్టి నన్ను పాడు అనేం పాడించుకోరు. బట్ ఏంటంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. మంచి పాటలు అనేవి వింటూ ఉంటారు ఆయన. ఇక్కడ అరటికాయని ఉడికించి పెట్టేసుకున్నానండి ముందుగానే. జస్ట్ వాటర్ వేసి ముందే ఉడికించి పెట్టాను వడలు చేసుకోవడానికి. సో జస్ట్ ఒకటి మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా అండి? నాకు ఇష్టం అండి, ఇంట్రెస్టింగ్ గానే చేస్తాను. ఎందుకంటే ముందు నేను తినాలి కదా, బాగుండేటట్టే చేస్తాను వంటలు రుచికరంగా. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప అండి. నా పాప పేరు సాధన. పాప ఇప్పుడు లండన్ లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. మా అల్లుడి పేరు కశ్యప్. ఒక మనవాడు కూడా పుట్టాడు నాకు. సూపర్. మా ఇంట్లో అందరికీ నేను చక్కగానే వండి పెడతాను. సో ఇప్పటికీ మిమ్మల్ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలా మిమ్మల్ని కూర్చోబెట్టి ఎక్కువగా ఇష్టంగా పాడించుకునే పాట ఏంటి మీతో? బేసిక్ గా మేము అలా కూర్చుని పాడుకున్నప్పుడు అందరం ఒక హిందీ పాట, ఒక తెలుగు పాట పాడుకుంటూ ఉంటాం అనమాట. ఎస్పి బాలు గారి పాటలు అంటే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. సో ఆ పాటలు పాడుకుంటూ గడుపుతాం అనమాట. ఇక్కడ అరటికాయలు ఆల్మోస్ట్ నేను తొక్క తీసేసానండి, ఇంకా కొంచెం ఉంది. ఇది పీల్ చేసే లోపల మీరు ఒక పాట పాడితే అలా టక్కున వచ్చేస్తుంది. తప్పకుండా. జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం, గమనం శివోహం, గమ్యం శివోహం, మోక్షానికే మార్గమీ శివోహం, చరితం సుచరితం అమోఘం శివోహం, భవితం ప్రభవితం అనంతం శివోహం, జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం, సకలం అఖిలం విశ్వం శివోహం, సకలం అఖిలం విశ్వం శివోహం, గగనం భువనం సమస్తం శివోహం, జననం శివోహం, మరణం శివోహం, జగతికే మూలం కదా ఈ శివోహం. అసలు ఈ పాటలో మీరు ఇలా పాడుతూ ఉంటే ఎంత మీనింగ్ ఉంది కదండి, కరెక్ట్ గా చేస్తే. నిజంగానే అంటూ ఉంటారు కదా, పుట్టడానికి చావడానికి శివుడికి అసలు ఆజ్ఞ లేని ఏమి జరగదు, చీమైనా శివుడు ఆజ్ఞ లేదే చీమ కూడా కుట్టదు. సో అంతా శివమయమేనండి. మీరు పాడుతూ ఉంటే నేను ఇక్కడ అరటికాయని గ్రేట్ చేసేసాను. ఓకే ఓకే. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఓకే. అయితే మామూలుగా ఈ రోజు ఇక్కడికి వచ్చారు, శివరాత్రి రోజు మీరు నైట్ జాగారం చేసేటప్పుడు కొన్ని స్టేజ్ షోలు ఉంటాయి కదండి, ఈవినింగ్ టైం అలా చేసేవారా? చాలా అండి, ఇప్పటికి కూడా నేను స్టేజ్ షోస్ రెగ్యులర్ గానే ఉంటాయి. రెగ్యులర్ గా నేను చేస్తానండి ప్రోగ్రామ్స్. ఏంటంటే మనకి జహీరాబాద్ ఆ గుళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఎక్కడ లేని ప్రజలు మనకి శివుడి పాటలు అంటే మటుకు చక్కగా భక్తి పాటలు అన్ని కూడా విని ఆ రాత్రంతా కూడా జాగరణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. సో ఇక్కడ అరటికాయని గ్రేట్ చేసుకున్నాను కదా, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు,
రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, అలాగే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం, ఇంకా ఇక్కడ చిన్న మిక్సీ జార్లో గుప్పెడు పల్లీలు, కాస్త కరివేపాకు, వీటిని కచ్చా పచ్చాగా మిక్సీలో వేస్తున్నాను. పచ్చివే వేస్తున్నానండి, ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కదా, వేగిపోతాయని. మొత్తం మిక్సీ వేయకుండా కొంచెం మనకి ఇలా కచ్చా పచ్చాగా చేసి ఇందులో వేసేస్తున్నా. పల్లి పొడి చాలా బాగుంటుంది దీంట్లో వేస్తే. వీటన్నిటికీ సరిపడా ఉప్పు ఉందండి ఇక్కడ జాడీలో, అది ఇందులో వేసేస్తున్నా. సరిపడా ఉప్పు, మీకు కొంతమంది తక్కువ తింటారు ఉప్పు. తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇంకొంచెం పడుతుంది. ఒక్క చుక్క తేమ వాటర్, అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేయమంటారు, నీళ్లు వేయమంటారు. ఒక చుక్క వేయండి. ఇలా మెత్తగా చక్కగా పిండి చేసేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తుకొని వేసుకోవడమే. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి వస్తుంది. మీకేమైనా తెలుసా అండి దీని గురించి? నాకు తెలిసినంతలో మా అమ్మగారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. మనకి 1 మంత్ అంటే 30 days 31 days కదా, అలా దేవతలకి సంవత్సరం పొడుగున అయితే గానీ ఒక రోజు కాదనమాట. సో అందుకని వాళ్ళు దేవతలు మహాశివరాత్రి ఏడాదికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు అని నేను విన్నాను. మనం మాస శివరాత్రి అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం, దేవతలు మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇలా ఫస్ట్ రౌండ్ గా చేసి చేతిలో పెట్టి జస్ట్ ప్రెస్ చేసి వేసేయడమే. ఈరోజు పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం జస్ట్ సగ్గుబియ్యంని ఉడికించుకొని తింటారనమాట. ఎందుకంటే మార్నింగ్ నుండి కొంచెం మనం ఉపవాసం ఉంటాం, నీరసంగా సగ్గుబియ్యం అయితే అది మనకి ఎనర్జీ. ఇలా అన్ని ఒత్తుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా బాగుంటాయి. మీకేమంటే ఇష్టం అండి? చాలా నేనంతా మామూలుగా వెజిటేరియన్ ఫుడ్డే, నేను అన్ని ఇష్టంగానే తింటాను. ఆవకాయ దగ్గర నుంచి ముద్దపప్పు, ఆవకాయ, పెరుగన్నంలో అరటిపండు, మామిడిపండు, మధ్య మధ్యలో ఇలాంటి స్నాక్స్ చాలా ఇష్టంగా తింటాను. మీ అమ్మాయికి ఏమి ఇష్టంగా చేసి పెడతారు? తనకేం ఇష్టం? తనంతా ఫాస్ట్ ఫుడ్ కొంచెం తక్కువే, మా ఇంట్లో ఫాస్ట్ ఫుడ్ అది తక్కువే. ఎప్పుడున్నా మంత్లీ వన్స్ అట్లా బర్గర్లు అవి తింటుంది మా అమ్మాయి, ఇష్టంగానే తింటుంది. మీరు మీ అమ్మాయి ఇద్దరు మంచి షాపింగ్ వెళ్తే బాగుంటుంది కదండి, తల్లి కూతురు కాంబినేషన్. నాకు ఇద్దరు అబ్బాయి, ఎంజాయ్ షాపింగ్ చాలా. తను కూడా పాడుతుంది, దో నాట్ ప్రొఫెషనల్, చాలా బాగా పాడుతుంది. ఇద్దరం అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాం షాపింగ్లకి, బాగుంటుంది. తన పేరు చెప్పగానే మీరు ఇట్లా బ్లష్ అవుతుంది. మంచి. మీకు ఇద్దరు అబ్బాయిలు అన్నారు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. అరటికాయ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా పెట్టేస్తున్నాను. మామూలుగా ఇందులోనే అన్ని వేసేసాం కాబట్టి ఇంకా చట్నీ ఏం అవసరం లేదు. అరటికాయ సగ్గుబియ్యం వడలు తయారీ విధానం: ముందుగా ఉడికించుకున్న అరటికాయ తొక్క తీసి గ్రేట్ చేసి బౌల్లోకి తీసుకుని పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు, కరివేపాకు మిక్సీ పట్టుకుని అందులో వేసి కొత్తిమీర యాడ్ చేసి కొంచెం నీళ్లు యాడ్ చేసి వడపిండి లాగా తయారు చేసుకుని చేతిలో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ సగ్గుబియ్యం వడలు రెడీ అవుతాయి.